హాయ్ అండి, వెల్కమ్ టు యాత్రా విశేషాలు. ఈ పువ్వులన్నీ కూడా మా పెరట్లో పూసినవండి. వీధిలో వినాయకుడిని కూర్చోబెట్టారు కదా, స్వామివారికి దండగుచ్చి ఇద్దామని ఈ పువ్వులన్నీ కోసుకొచ్చానండి. మాకు ఆంధ్రాలాగా మార్కెట్లో కూడా రకరకాల పువ్వులు ఏమీ దొరకవండి. ఎక్కువ బంతి పువ్వులు తప్ప ఇంకేమీ దొరకవు. అందుకని ఇలా ఇళ్లలో పూసిన పువ్వులతోనే దండ కట్టి స్వామివారికి సమర్పించుకుంటాము. నేనైతే సంధ్యాహారతి టైంలోనే పూలమాల ఇస్తానండి. ఎందుకంటే ఈ రెడ్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా, ఇవి ఎండ వచ్చాక అంటే సూర్యరశ్మి తగిలిన తర్వాతే విచ్చుకుంటాయండి. ఈ పువ్వులు మా పెరట్లో పోస్తున్నాయండి. వీటి పేరేంటో నాకు తెలియదు. మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేసి చెప్పండి. ఈ మధ్యన ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది కదండి, సెప్టెంబర్ 12వ తేదీ లక్షవారం 11:30 కోటి లలిత సహస్రనామ పారాయణం చేయమని. ఈ కోటి లలితని బెంగళూరులోని ప్రత్యంగిర మాతకి సమర్పిస్తున్నామని చెప్పారు కదా. మా వీధిలో వాళ్ళము ఇంకా మా లలిత గ్రూప్ వాళ్ళము కలిసి మా వీధిలోని వినాయకుడి దగ్గర ఈ కోటి లలిత సహస్రనామ పారాయణం చేయడానికి నిర్ణయించుకున్నామండి. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నానండి. మీరు కూడా మా వీధిలో వినాయకుడిని దర్శించుకోండి. చాలా బాగున్నాడండి. పాల బుగ్గలతో బుజ్జి గణపతి చాలా ముద్దొస్తున్నాడండి. చూడండి. ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసింది మా వీధిలోని కమిటీ కుర్రాళ్ళేనండి. మా ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళే తెచ్చుకున్నారు, అన్నీ వాళ్ళే చేసుకున్నారు. అందులో ఇదిగోండి ఈ కమిటీ కుర్రాళ్ళు, ఇదిగోండి సాయి అండి తేను, ఇంకా ఈ పక్కన భార్గవ్, తనేమో నాను, ఇక్కడ ప్రసాదం పంచుతున్న బబ్బులు, వెనకతలు ఉన్న కుమార్, వీళ్ళంతా కూడా మా పిల్లలు ఫ్రెండ్సేనండి. కమిటీ మెంబర్స్ ఇంకా ఉన్నారనుకుంటాను కదా. నాకైతే ఈ పిల్లలే తెలుసండి, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వీళ్ళంతా. ఇక్కడ స్వామివారిని అలంకరిస్తున్నారు. టైం కూడా 11 దాటిందండి. లలిత పారాయణం కూడా అందరూ వచ్చేసారు. ముందుగా వినాయక స్వామిని తలుచుకొని పాట పాడుకున్న తర్వాత అమ్మవారి ఆహ్వానం పాట పాడుకొని కరెక్ట్గా 11:30కి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం మొదలు పెట్టేశామండి. మేము ప్రతి సంవత్సరం కూడా మా వినాయకుడి దగ్గర లలితా పారాయణం చేస్తామండి. లలితా పారాయణం ఒకటే కాదండి, ప్రతిరోజు కూడా భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. భజనలు, కీర్తనలు, అలాగే సుందరకాండ పాట ఇలాంటివన్నీ జరుపుతుంటాము. ఇంకా మరుసటి రోజు అయితే భజన పాటలు పెట్టుకున్నామండి. ఇంకొక రోజు అయితే సుందరకాండ పారాయణం చేయడానికి వీళ్ళంతా వచ్చారు. सुनु सठयस प्रवान पन मोरा चंद्रहास ఇంక ఇక్కడైతే ప్రసాదాలు తయారైపోతున్నాయి. 2 హండీలు అయితే తయారు చేసేసారు. ఇంకా 3వది తయారవుతుందండి. మనం పప్పు బియ్యంతో తయారు చేసింది పులగం అంటాం కదా, దాన్ని ఇక్కడ వాళ్ళు భోగని కిచిడి అని అంటారండి. ఇది గణేష్ నవరాత్రుల్లో ఖచ్చితంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేసి అందరికీ పంచిపెడతారు.
ఇదిగోండి ఇక్కడ పంచి పెడుతున్నారు. దీంతో కాంబినేషన్ టొమాటో స్వీట్ చట్నీ కూడా చేశారు. కిచడి వేడిగా ఉండడం వల్ల కొంచెం పలుచగా అనిపిస్తుంది, చల్లబడితే చిక్కగా అయిపోతుందండి. మా వీధిలోని వినాయకుడి వేడుకలు ఇంత ఆర్భాటంగా కోలాహలంగా జరుగుతున్నాయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఊరు వినాయకుడి వేడుకలు ఎలా జరుగుతున్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.